తిరిగే సమయం సెలవే అడిగే తనతో తననే విడిచే నాతో నడిచే సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదురే నిలిచే నీలా సగం ప్రేమే కాదా నా కనులే వెతికే నిజం ఎదుటే నిలిచే నీలా ఇప్పటి వరకు పూజలు దీపాలు వెలిగించడం సరిపోయింది. ఇంతేనా? టపాసులు ఏమైనా కాల్చేది ఉందా లేదా? టపాసులు కాల్చకపోతే ఎలా? దీపావళి అంటే దీపాలు వెలిగించడం మాత్రమే కాదు, ఇంటి ముందు టపాసుల మోత మోగాలి. సరే పదండి అయితే. నేను తీసుకురాలేదు బావా. నేను తీసుకొచ్చాలే, అన్ని రెడీగా ఉన్నాయి. రండి అందరం కలిసి కలుద్దాం. అక్క నెక్స్ట్ నువ్వే పోవే. సుముహూర్తే సామదాన సులగ్నే సామదాన శ్రీలక్ష్మీ నారాయణ స్వామదాన దీవాని హిరణ్యగర్భా సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర సావధాన సుముహూర్తే సామదాన సులగ్నే సావధాన శ్రీ మాంగళ్యగౌరీ దేవతానుగ్రహేణ కృపాఫలసిద్ధ్యర్థం. ఓం నవ దుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాల జ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం.
బాబు మాంగళ్య ధారణ కానివ్వండి. ఏంటి లక్ష్మి, మీ ఆఫీస్లో ఎవరూ లేరు? ఈరోజు ఏమైనా హాలిడేనా? నాకు అదే అర్థం కావడం లేదండి. ఈ టైంకి అందరూ వచ్చేసి ఉండాలి. ఏమైంది వీళ్లకు? నేను బాస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. అంతా ఓకేనా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఏంటి ఇది? ఇదంతా మన బాస్కి తెలిస్తే బాగుండదు. ఇదంతా ప్లాన్ చేసిందే మన బాస్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి అండ్ హరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎందుకు సార్? ఇంతే కాదు, ఇంకా ఉంది కదా సార్? అవునవును. ఏమీ లేదు, చాలా సింపుల్. ఈ కొత్త జంటకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకునే చిన్న టెస్ట్. దానికి మన శ్రీహరి గారు మన లక్ష్మికి ప్రపోజ్ చేయాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. తీసుకోండి. ఒక నిమిషం. మీరు సింపుల్ గా ప్రపోజ్ చేయకూడదు. ఏం లేదు, మీరు నీల్ డౌన్ అయ్యి స్టైల్ గా ప్రపోజ్ చేయాలి. చాలు సార్ ఉన్నారు, ఇవన్నీ ఏమీ వద్దు. చెప్పాలమ్మా, అలాగే చెప్పాలి. ఏంటివి
నిలవిని ఇవేంటి? ఆవు పిడకలు సార్. ఓ ఆవు వీటిలో సాంబ్రాణి పొడి వేసి వెలిగించాలి. అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలోనే కొలువై ఉంటారంటారు. ఆవు పిడకల్లో సాంబ్రాణి వేసి ధూపం వేస్తే లక్ష్మీదేవి అమ్మవారు చాలా సంతోషిస్తారు. ధూప్ స్టిక్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడూ వెలిగించేవే. కానీ అమ్మవారికి ఏది ఇష్టమో అదే చెయ్యాలి కదా. అంటే ఇప్పుడు ఆ ధూప్ స్టిక్స్ వెలిగించవా? ఇంకా లాభమే ఉంది. వాటిని వెలిగించడంలో కూడా లాభ నష్టాలున్నాయా? ఈయన ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారులే. ఇలా చేస్తే ఈ ఇంటికి చాలా మంచి జరుగుతుందయ్యా. పల్లెటూరులో ఇలాగే చేస్తారు. నీ ఆలోచనలు ఆచారాలు చాలా బాగున్నాయి. మనం అనుకున్న ప్లాన్ పెడిసి కొట్టేలా ఉంది. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మనం కొనుక్కున్నా సరే డౌట్ వస్తుంది. సైలెంట్గా ఉండండి. ఏమని పిలువను నేను, ఇలా వేల్పుగా నిన్ను కొలిచేను. ఏమని పిలువను నేను, ఇలా వేల్పుగా నిన్ను కొలిచేను. ఏనాటిదో ఈ పుణ్యము, ఇది కమ్మని తలపులు కలిపిన బంధము. ఏమని పిలువను నేను, ఇలా వేల్పుగా నిన్ను కొలిచేను. ఆలయమంటి ఇల్లు తన అక్కున చేర్చెను నన్ను. ఆలయమంటి ఇల్లు తన అక్కున చేర్చెను నన్ను. ఇలా వేల్పుగా నిన్ను కొలిచేను. ఏమని పిలువను నేను, ఇలా వేల్పుగా నిన్ను కొలిచేను. ఏనాటిదో ఈ పుణ్యము, ఇది కమ్మని తలపులు కలిపిన బంధము. అమ్మా, నేను ఒంటి మీద నగలు వేసుకున్నా సరే మీ ముందు మీ పాదసేవ చేయడానికే ఉంటాను. కానీ నేనేం గొప్పదాన్ని కాదు. ఏదైనా వచ్చినా నువ్విచ్చిన వరం ఆశీర్వాదం అనుకుంటాను. అందర్నీ చల్లగా చూడు తల్లి. మా అమ్మగారు వాళ్ళని, తారక్ సార్ వాళ్ళని అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగేలా దీవించు తల్లి. వీళ్ళంతా బావుంటేనే నేను బావుంటాను తల్లి.